అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. అబ్బే, గతేడాది పెద్దగా కలిసి రాలేదు. కొత్త సంవత్సరమైనా కలిసొస్తుందేమో చూద్దాం. మన చుట్టూ ఉన్న చాలా మంది నోట ప్రతి ఏటా వినిపించే మాట ఇది. ఆ తర్వాత అదే నిరాసక్తత, అంతా రొటీన్. మారేవి క్యాలెండర్ పేజీలు మాత్రమే. అలా సంవత్సరాలకు సంవత్సరాలే గడిచిపోతుంటాయి. మరి మార్పెలా అని ప్రశ్నించుకునే వారికి చిన్న కథ. ఆయన ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఒక విమానం దిగితే మరో విమానం ఎక్కుతాడు. ఒక సమావేశం తరువాత మరో సమావేశం. బిజీగా తిరుగుతుంటాడు. ఓ రోజు సాయంత్రం అలాగే ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్తుండగా బూట్లు పాలిష్ చేసే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. సార్, మీ బూట్లు దుమ్ము కొట్టుకుపోయాయి, పాలిష్ చేయనా అన్నాడు. వద్దు, నాకంత సమయం లేదు అని వ్యాపారవేత్త బదులిచ్చాడు. ఆ పెద్ద భవనం దాటే లోపల పాలిష్ చేసేవాళ్ళు మరికొందరు తారసపడ్డారు. అందరికీ అదే సమాధానం చెప్పి చివరి బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి ఓ చెప్పుల స్టాండ్ కనిపించింది. అక్కడో వ్యక్తి 97, 98, 99 అంటూ లెక్క పెడుతున్నాడు. అతడు వ్యాపారవేత్తను చూడగానే, సార్, మీరు బిజీగా ఉన్నట్లున్నారు, మీకు అడ్డుపడుతున్నందుకు క్షమించండి. ఈ రోజు నా పుట్టినరోజు. ఇవాళ నా దగ్గరకు వచ్చే 100వ వ్యక్తికి ఉచితంగా బూట్ పాలిష్ చేయాలని అనుకున్నాను. ఆ వ్యక్తి మీరే. నా మాట నిలబెట్టుకునే అవకాశం ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. ఆ వ్యాపారవేత్త కాదనలేకపోయాడు. ఆ వ్యక్తి శ్రద్ధగా బూట్లు పాలిష్ చేసి, ఎంతగా అంటే అవి సరికొత్తగా కనిపించే అంతగా. పాలిష్ పూర్తి కాగానే వెళ్ళిపోబోతూ, నువ్వు సాధారణంగా ఎంత తీసుకుంటావు అని అడిగాడు. రూ. 20 అన్నాడు. రూ. 100 నోటు అతడి చేతిలో పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు బిజినెస్ మ్యాన్. ఆయన కనుమరుగయ్యేదాకా చూసి ఆ బూట్ పాలిష్ వ్యక్తి 100 నోటు భద్రంగా జేబులో దాచుకొని 97, 98, 99 అని మళ్ళీ అరవసాగాడు. మనం ఏ పని చేస్తున్నామనేది కాదు, దాన్నెంత సృజనాత్మకంగా చేస్తున్నామన్నదే ముఖ్యమని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అందరికీ నచ్చిన ఉద్యోగమో, పనో దొరక్కపోవచ్చు. నైపుణ్యాలు తప్ప డిగ్రీ లేకపోవచ్చు. డిగ్రీ ఉంటే నైపుణ్యం లేకపోవచ్చు. అంత మాత్రాన నిరుత్సాహపడకూడదు. చేతిలో ఉన్న విద్యకు తెలివితేటలు జోడించాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.